Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు వచ్చేసారు. మొత్తానికి అందరూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, జై జనసేన, జై తెలంగాణ. ఎస్, సో మీరు అందరూ చూడొచ్చు, ఎప్పుడెప్పుడు వస్తారని ఈగరగా వెయిట్ చేస్తారు. మొత్తానికి కళ్యాణ్ గారు వచ్చేసారు. అదే ఆయన బాబు ఇంటి ముందు చూడొచ్చు మీరు. అందరూ కట్టుదిట్టగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. కానీ అక్కడ మీడియా కవరేజ్ అయితే జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు పైకి అయితే వెళ్తున్నారు. సో బాబును పరామర్శించడానికి మీరు ఒకసారి చూడొచ్చు. అభిమానులు ఎంత గోల చేస్తున్నారో. సో జనసేన కార్యకర్తలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ మీరు ఒకసారి చూడొచ్చు. అందరూ ఎలా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అని అంటూ ఉన్నారు. జై అన్నయ్య అని కూడా అరుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తారు హన్మకొండకి, వరంగల్ ఎప్పుడెప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే విచ్చేశారు, లోపలికైతే వెళ్లారు పరామర్శించడానికి నిరంజన్ ని. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఈలలు గోలలతో నిండిపోయిందని చెప్పొచ్చు ఈ వాతావరణం మొత్తం. అండ్ మీకు ముందు నుంచి చెప్తూ ఉన్నాము, మనం సుమన్ టీవీలో వస్తూ ఉంది లైవ్. సో మెయిన్ రోడ్ నుంచి అంతా కూడా సింగిల్ రోడ్ ఉందన్నమాట. సో లోపలికి వస్తూ ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తాను ఈగరగా వెయిట్ చేసాం. సార్ కాలినడకన ఇక్కడ దాకా వచ్చారు బాబును కలవడానికి. సో అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఒక ఫ్యాన్ తన కోరిక మేరకు ఆయన ఆనందం అందించే దిశగా ఇక్కడికి వచ్చారు. అందరూ గోలలు. సార్ ఏం చెప్తారు? ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది. మా హీరో పవన్ కళ్యాణ్ గారు వరంగల్కి రావడం, అది ఒక అభిమాని కోసం వచ్చి ఆయన లాస్ట్ విష్ కోసం రావడం చాలా సంతోషంగా ఉన్నారని చాలా ఎక్సైటెడ్ ఉంది. అండ్ చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ లాస్ట్ విష్ కోసం రావడం, ఆ హ్యుమానిటీ చూపించడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వరంగల్ ప్రజలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ, ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం అయ్యింది, తెలంగాణ ప్రజలు కూడా లవ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే తనకి ప్లేస్ మీద ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ అని భేదభావాలు లేవండి. ఎప్పుడైనా ఇద్దరు తెలుగు స్టేట్లో బాగుండాలని కోరుకునే వ్యక్తి తను రావడం మాకు చాలా సంతోషం. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, పోలీసులు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ ఎస్కాట్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా చిన్న గల్లీ అండి, మెయిన్ రోడ్ నుంచి రావడానికి వెహికల్ కూడా పట్టదు. అండ్ ఆల్మోస్ట్ పోలీసులు మీరు చూడొచ్చు పైనుంచి కూడా జనసేన కార్యకర్తలు, మీడియా వాళ్ళు కూడా పైనుంచి కవర్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా సో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసు వారి యొక్క బాధ్యతల్ని చాలా క్లియర్ గా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. సో మొత్తానికి నిరంజన్ ని చూడడానికి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోపలికైతే వెళ్లారు. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు వరంగల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి చూస్తున్నారు, ఇంతకుముందు చూసారా? స్పెషల్ మాకు ఎలా అనిపిస్తుంది వరంగల్ హన్మకొండకు రావడం? ఎస్, సో గైస్ ఇక్కడ అందరూ కూడా జై పవనిజం, జై పవర్ స్టార్ అంటున్నారు. అండ్ ఒక చిన్నారి బాబు లాస్ట్ విష్ కోసం తన షెడ్యూల్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి సో ఈ రోజు ఇక్కడ హన్మకొండకి రావడం జరిగింది. మరి కాసేపట్లో భద్రకాళి హనుమాన్ టెంపుల్ కి విచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ఓబుతో సువర్ణ, హన్మకొండ.